చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేశారు. పలమనేరు శాసనసభ్యులు నందమూరి అమర్నాథ్ రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. అందులో భాగంగానే బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు, సంఘాల డేటాను పర్యవేక్షించేందుకు, అలాగే ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియను సరళతరం చేయడానికే ఈ ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సంఘ సభ్యుల డేటాలో మార్పులు చేర్పులు, కొత్తగా చేరే సభ్యుల వివరాలు నమోదు చేయడం, మహిళల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాల కల్పన వంటి అంశాలు ఈ ట్యాబ్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మెప్మా మేనేజర్ బాబా, సేవోలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. शकीला, कस्तूरी, रामा गायत्री, ఇంపార్టెంట్ సీఎం గారు కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. కంపోస్ట్ కూడా సండే పెట్టుకున్నాము. ఇందుమతి తీసుకున్నాం రమణమ్మ అందరూ ఉండండి, మా లైన్ ఫోటో తీసుకుంటున్నారు. సైడ్ కొంతమంది ఇటు సైడ్ కొంతమంది నిలబడి అందరూ ట్యాబులు పట్టుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నేర్చుకున్నారమ్మా, నేను చేసేది ఇంపార్టెంట్ కదా. జాగ్రత్త పట్టుకోండి, మా ఇల్లు కూడా మళ్ళీ పిల్లలకి ఇచ్చి పిల్లలకి రిపేర్ అవుతుంది. సరేనమ్మా. ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్లు ఉచితంగా కూడా ఆర్పీలకు ప్రభుత్వం వారు ఇస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేయాలని. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం కానీ, లోన్కు సంబంధించినటువంటి సమాచారం కానీ, ఏ సమాచారం కూడా ఆ గ్రూపులకు సంబంధించినటువంటి ఎస్హెచ్ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ట్యాబ్ల ద్వారానే ఆన్లైన్ చేస్తే సక్రమంగా సరైన సమాచారం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా సభ్యులకు అందరికీ కూడా మేలైనటువంటి సౌకర్యం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా కూడా వాళ్లకు రావాల్సినటువంటివి వాళ్లకు పారదర్శకంగా, ప్రభుత్వ పరంగా ఆ సంఘంలో ఉండేటువంటి అన్ని విషయాలు పారదర్శకంగా, న్యాయంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మన పలమనేరు మున్సిపల్ పరిధిలో కూడా మరి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లు పంపిణీ చేయడమే కాకుండా
ఈరోజు సంఘ సభ్యులు తయారు చేసేటువంటి ఏవైతే ఆ గూడ్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకి ఇక్కడ టీ పొడి తయారు చేస్తున్నారు, బ్యాగ్స్ తయారు చేస్తున్నారు, వీటినన్నిటికీ కూడా మరి బయట అందరికీ తెలవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్పీలకు ట్యాబ్లు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకొని ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటు పారదర్శకంగా కార్యక్రమాలు కొనసాగించడానికి, తక్కువ సమయంలో మనకు ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అప్లోడ్ చేయడానికి, సంఘం తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ కానీ సంఘానికి లాభం చేకూర్చేటువంటి కూడా ఆన్లైన్ ద్వారా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు పలమనేరు మున్సిపల్ పరిధిలో మనం ఇది లాంచ్ చేసి వారందరికీ కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆర్పీలందరూ కూడా దీన్ని ఉపయోగించి మీరు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలను ఆ గ్రూప్ సభ్యులకు అందించమని చెప్పి నేను ఆర్పీలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.